నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది వావిలి లక్ష్మీవారము కథ, విధానం మరియు ఉద్యాపన విధి. ఈ పవిత్ర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించి ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ సౌఖ్యం, గృహశాంతి కలుగుతాయని విశ్వాసం. ముందుగా వ్రత విధానం తెలుసుకుందాం. ప్రతి లక్ష్మీవారము అంటే గురువారం ఉదయం స్నానం చేసి శుభ్రంగా సిద్ధం కావాలి. వావిలి చెట్టు లేదా దాని కొమ్మను లక్ష్మీదేవిగా భావించాలి. చెట్టు వద్ద భక్తితో పూజ చెయ్యాలి. పసుపు, కుంకుమ అర్చించాలి. పూలు సమర్పించాలి. దీపం వెలిగించాలి. తరువాత కథను చదవాలి లేదా వినాలి. కథ పూర్తయ్యాక అక్షతలు వేసుకొని నమస్కారం చెయ్యాలి. ఇలా సంవత్సరం పాటు ప్రతి గురువారం భక్తితో ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఇప్పుడు ఉద్యాపన విధానం తెలుసుకుందాం. సంవత్సరం పూర్తయ్యాక ఒక కొత్త చేట తీసుకోవాలి. అందులో అడ్డేడు తవ్వెడు కడిగిన బియ్యం, అడ్డేడు తవ్వెడు కడగని బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద వావిలి కొమ్మను ఉంచాలి. కొత్త రవికి గుడ్డ పెట్టాలి. దక్షిణ మరియు తాంబూలం సమర్పించాలి. తరువాత దీనిపై పాతచేటతో మూతపెట్టాలి. ఈ వాయనాన్ని ఒక ముత్తైదువకు గోడమీదుగా ఇచ్చి దానం చెయ్యాలి. ఇప్పుడు అడ్డేడు తవ్వెడు అంటే ఏమిటో తెలుసుకుందాం. అడ్డేడు తవ్వెడు అంటే ఏమిటి? తవ్వెడు అంటే ఒక పాత కొలత పాత్ర, చిన్న గిన్నె లేదా కొలత. అడ్డేడు అంటే అర లేదా సగం అనే అర్థం. అందువల్ల అడ్డేడు తవ్వెడు అంటే తవ్వెడు పరిమాణంలో సగం. ఆధునిక కొలతలో సుమారుగా. సాంప్రదాయం ప్రకారం ప్రాంతానుసారం కొంచెం మారవచ్చు, కాని సాధారణంగా ఒక తవ్వెడు ఈక్వల్ టు 1 నుంచి 1.25 కిలోల బియ్యం. అడ్డేడు తవ్వెడు ఈక్వల్ టు 500 గ్రాముల నుంచి 600 గ్రాములు. గుర్తుంచుకోండి, ఈ వ్రతంలో ఖచ్చితమైన కొలత కంటే భక్తిభావమే ముఖ్యము. మనసారా శ్రద్ధగా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ అందరికీ కలగాలి. మా వ్యూవర్స్ కోరిక మేరకు ఈ వావిలి లక్ష్మీ వారనోము విధానం చెప్పాను. మరి ఎంతమంది చేస్తున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి.